40 రోజుల నుండి ఈ గొలియాతు ఇజ్రాయేలుకు మనశ్శాంతి లేకుండా చేసేసాడండి. సైన్యానికి మనశ్శాంతి లేదు, రాజుకి మనశ్శాంతి లేదు. అడుగుతున్నాడు, వెళ్ళండి రా బాబు, ఎవడని వెళ్ళండి అంటే ఎవడు మట్టుకాడు ఏమంటున్నాడు, మేము వెళ్ళలేమండి, మాకు భయం వేసేస్తుంది అన్నాడు. దావీదు వచ్చాడు, అడుగుతున్నాడు. ఈలోగా దావీదు వాళ్ళ అన్నలకు కనపడ్డాడు. వాళ్ళ అన్నలు వచ్చి అన్నాడు, వారి యదవకాని ఇక్కడికి ఎందుకు వచ్చారు, మా అందరిని ఏం చేసేవారా, ఎవరు కూర్చిపెట్టేసేవారా అని చేయెత్తి కొట్టబోతుంటే, అన్నలారు నన్ను కొట్టకండి, నానే పంపాడు. ఏమన్నాడు, నాన్నే పంపాడు మీ దగ్గరికి, మీరు చచ్చారో బతికారో కనుక్కురమ్మన్నాడు, మీరు ఉన్నారో పోయారో కనుక్కోవడానికి వచ్చా, మీ యోగ సమాచారం తెలుసుకోవడానికి వచ్చాను, ఇదిగో మీకు ఇచ్చినట్టు టిఫిన్ ఇదిగో, జున్ను గడ్డలు ఇగో అని ఇవన్నీ చూపిస్తున్నాడు. ఎందుకంటే తను తండ్రి పంపినట్టు నిరూపించుకోవడానికి తన అన్నల దగ్గర ప్రయత్నం చేస్తున్నాడు. సరే అన్నలు అవన్నీ తీసుకుని నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోమన్నాడు. దావీదు వెళ్ళట్లేదండి, సైన్యాన్ని ఇప్పుడు కదుపుతున్నాడు, పతి ఓడుతున్నాడు. ఒరే ఆడికి సున్నతి లేని ఆ ఫిలిస్తీనికి మీరు భయపడుతున్నారా, ఆడికి మీరు భయపడకండి, ఆడి మీదకి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళలేకపోతే చెప్పండి నేను వెళ్తాను, మీరు వెళ్ళలేకపోతే చెప్పండి నేను వెళ్తాను యుద్ధం చేయడానికి, ఆడు నేను చంపేసి వచ్చేస్తాను, ఆడు తలట్టుకు వచ్చేస్తాను నేను అంటున్నాడు. ఆడు చూస్తేనేమో ఎంత ఉన్నాడు, ఎవరు, దావీదండి. ఆడి మాటలు ఎలాగున్నాయి, కోటలు దాటేస్తున్నాయి. అన్నలు మళ్ళా చూశారు, ఒరే డేవిడ్గా నువ్వు ఇంకా వెళ్ళలేదా, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావా, మందేమైపోద్ది వెళ్ళిపోవని గట్టికి కేకలేసారండి. బయటకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ మొదలెట్టాడండి, మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ అంటున్నాడండి. ఈ వార్త అలాగెలా ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి, ఉసురోమంట కూర్చున్నాడండి మహారాజు అయినటువంటి సౌలు గారు. సౌలుకి ఈ వార్త వినబడింది. వినబడగానే సౌలు అన్నాడు, అబ్బాయిని ఎలా తీసుకురాను, దావీదుని తీసుకెళ్ళారు. దావీదుని చూశాడు ఆయన. చూసిన వెంటనే దావీదు చాలా అందంగా ఆకర్షించేటట్టు మంచి రూపం కలిగి ఉన్నాడు. ఏం బాబు నీకు యుద్ధం చేయటం వచ్చా అని అడిగాడు. నాకు రాదన్నా. మరి ఎలాగాడి దగ్గరికి వెళ్తావు, ఆడు యుద్ధ నేర్పరి, యుద్ధం గురించి తెలిసినటువంటి వాడు, వాడు ఒక సైనికుడు, యుద్ధ శాస్త్రం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దాని అవకాశం పట్టినటువంటి వాడు గొలియాతు. కత్తి తిప్పటం రాదు, యుద్ధం చేయటం రాదు, యుద్ధ విద్యలు రావు, నువ్వు ఎలాగెళ్తావు అని అడిగాడు. ఏం చెప్పాలి ఇప్పుడు అండి, ఎలాగెళ్ళి నువ్వు ఆడి మీద యుద్ధం చేస్తావు, నాయనా నువ్వు చాలా ధైర్యాన్ని నింపుతున్నావు కానీ నువ్వు యుద్ధానికి వెళ్ళిపోను. అబ్బే రాజుగారు నేను యుద్ధానికి వెళ్తానండి అని చంపేస్తానండి. ఎవరిని, నీకు యుద్ధం చేయటం రాదు, యుద్ధం గురించి నీకు తెలియదు. ఆడు చూస్తే ఎలాగున్నాడు, ఆజానుభావుడు, తాడి చెట్టు అంత ఎత్తున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వు యుద్ధం చేయగలవా అని. అబ్బే నేను యుద్ధానికి వెళ్తానండి నన్ను. రాజుగారు ఏమంటున్నారంటే నువ్వు వెళ్ళకరా నాయన, వెళ్ళిపోరా బాబు ఇంటికి, చిన్న పిల్లోడిని పంపితే మాకు అప్రదిష్ట వెళ్ళిపోమంటున్నాడు. దావీదు అంటున్నాడు, ఆడు సున్నతి పొందలేదు, మనం సున్నతి పొందిన దేవుని బిడలం మనం అన్నప్పుడు దావీదు ఏం చేయాలి, తాను వెళ్తానని చెప్పిన మాటను నిరూపించుకోవాలని. నిరూపించుకుంటేనే కదా రాజుగారు పంపుతారు. అప్పుడు తన సాక్ష్యమని చెప్తున్నాడండి రాజుగారి దగ్గర. అయ్యా మీ దాసుడైన నేను యెషయా యొక్క కుమారుణ్ణి, నాకు 7 అన్నలు ఉన్నారు, నా అన్నలందరూ ఇక్కడే ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు. నేను కడసారిపోండని, నేను బలహీనుడనని నా తండ్రి నాకు మంద అప్పగించాడు. గొర్రెలు మేపుకున్న నన్ను ఆ దేవుడే ఇక్కడ పంపించాడేమో, ఆ సర్వోన్నతుడే ఇక్కడ పంపించాడేమో. ఎందుకంటే నా సాక్ష్యాన్ని, నా స్థితిని మీకు చెప్పుకోవడానికి, నా దేవుని గొప్పతనం మీకు చెప్పుకోవడానికి ఆయనే నన్ను ఇక్కడ పంపించాడేమో. రాజా, నేను మందను మేపుతూ ఉండగా, మందను నేను కాస్తూ ఉండగా ఒకసారి సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. సింహము ఎలుగుబంటి నా మందలో నుండి ఒక గొర్రెను కరుచుకొని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు
అయ్యా నేను చూశాను, చూసిన నేను ఊరుకోలేదయ్యా, ఊరుకోలేదు రాజా. నేను ఆ సింహము వెంబడి పరిగెత్తుతున్నాను. సింహం పరిగెత్తి అదేం చేసింది తెలుసా? నా గొర్రెను వదిలేసిందయ్యా. ఏం చేసింది? నా గొర్రెను వదిలేసింది. అది నా గొర్రెను వదిలేసినప్పుడు అదేం చేసింది తెలుసా? నా గొర్రెను వదిలేసి నా మీదకి వచ్చేసింది. ఏం చేసింది? గొర్రెను వదిలేసి అది నా మీద పడ్డది. ఆ యొక్క సింహము నా మీదకు వచ్చినప్పుడు నేనేం చేసాను తెలుసా? దాని గడ్డమును పట్టుకొని, ఏం పట్టుకున్నానట? గడ్డాన్ని పట్టుకొని. సింహం గడ్డం దొరుకుతుందండి? ఎవరు పట్టుకున్నారట? దావీదు సింహము గడ్డమును పట్టుకున్నట్టండి. దాన్ని తిప్పి కొట్టేటప్పటికి అది ఏం చేసిందట? సింహం బలం గొప్పదా, దావీదు బలం గొప్పదా? చెప్పాలమ్మా. ఏ బలం గొప్పది? సింహమే కదా. సింహమే బలమైంది, దావీదు బలమే తక్కువ. అది దావీదు మీదకి వచ్చి పడ్డది అనుకోండి, దావీదు లెగుతాడండి. కానీ ఇప్పుడు అది దావీదు మీదకి వచ్చినప్పుడు అటండి, దావీదు దాని గడ్డమును పట్టుకున్నాడటండి. గడ్డాన్ని పట్టుకుని దాన్ని ఏం చేశాడటండి? తిప్పి కొట్టేటప్పటికి అది అక్కడ ప్రాణం విడిచిపెట్టేసిందట. అలాగే ఎలుగుబంటిని కూడా చంపేశాడట. సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చెప్పాడు. అయ్యా నేను చంపేనా? నా దేవుడు సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి, ఏ బలమండి? సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను కాపాడిన జీవము కలిగిన దేవుడు ఈ గొలియాతును నాకు అప్పగిస్తాడు, వీడు తలట్టుకొచ్చేస్తానని నేను అన్నాడండి. ఎలా ప్రూవ్ చేసుకున్నాడండి? ఏమండి? రాజా నేను బలహీనుడినే. పోనీ గొలియాతు బలం గురించి మీరు పొగుడుతున్నారు కదా, మీరు వెళ్ళి యుద్ధం చేస్తారని అడిగాడు అటండి రాజుని. ఏమన్నాడు? నన్ను బలహీనుడు అంటున్నారు, నేను యుద్ధానికి వెళ్ళలేను అంటున్నాడు, నేను జయాన్ని పొందలేను అంటున్నారు. పోనీ వాడి మీదకి మీరు వెళ్తారా, మీరు వెళ్ళి జయాన్ని తీసుకొస్తారని అడిగితే రాజు దగ్గర ఏమీ లేదు. ఈ సైన్యం వెళ్తుందంటే సమాధానం లేదు. కనుక రాజు దావీదు యొక్క విట్నెస్ను విన్నాడండి, దావీదు యొక్క సాక్ష్యము, దావీదుకి దేవుని పట్ల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసము, దావీదుకి దేవుడు ఎలాగ తోడై ఉన్నాడో, ఏ రీతిగా దావీదుని దేవుడు కాపాడాడో జ్ఞాపకము చేసుకున్నటువంటి సౌలు గొలియాతు మీదకి దావీదుని వెళ్ళడానికి ఏం చేశాడండి? ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మహారాజుని సౌలు ఏమంటున్నాడు తెలుసా? కత్తట్టుకు వెళ్ళవయ్యా, ఈటట్టుకు వెళ్ళవయ్యా, బాకట్టుకు వెళ్ళవయ్యా, అదట్టుకు వెళ్ళవయ్యా, ఇదట్టుకు వెళ్ళవయ్యా అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు? నాకు కత్తి అక్కర్లేదండి, ఈట అక్కర్లేదు, బాక అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అని ఏం చేశాడు? కొన్ని రాళ్ళను తీసుకుని ఒరిస్సాలో పట్టుకెళ్ళాడు. గొలియాతు మీదకి వెళ్తున్నాడు. గొలియాతు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా మీదకి వస్తున్నావేట్రా బాబు, కర్రట్టుకు వస్తున్నావేటి, నేను కుక్కనా అన్నాడండి. ఏం కనపడుతుంది? ఒరిస్సాలు కనపడతలేదు కానీ చేతిలో ఉన్న కర్ర కనపడుతుందండి. నువ్వు కర్రట్టుకు వస్తున్నావు, కుక్కనా అని అడిగాడు. నువ్వు కుక్కో కాదయ్య బాబు, నువ్వు చాలా బలవంతుడు, ఈరోజు నీ తలట్టుకుపోతానన్నాడు. అన్నాడు, నీ తలకే ఎట్టుకెళ్ళిపోతానన్నాడు. గొలియాతు నా తలట్టుకెళ్ళిపోవడానికి నేనేమైనా చిన్నపిల్లోడిని అనుకున్నావా? నువ్వు చిన్నపిల్లోడు, నిన్ను ఒకవేళ చంపాను అనుకో, లోకం అంతా చిన్నపిల్లోడిని చంపేశాడు అంటారు. వెళ్ళిపోరా బాబు, పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే పంపు, నాతో సమానంగా యుద్ధం చేసేవాళ్ళు ఎవరు ఉంటే పంపు అన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, గెలయ్యా, నాకన్నా పెద్దోళ్ళు వస్తారు తర్వాత, ముందు నన్ను గెలవమన్నాడు. నేను మాట్లాడుతుండగానే ఒరిస్సాలలో రాయి పెట్టి గిర్రను తిప్పి కొట్టేటప్పటికీ ఆ రాయి వెళ్ళి గొలియాతు యొక్క నొసటి మీద తగిలిందండి. ఎప్పుడైతే నొసటి మీద తగిలిద్దో గొలియాతు ఎలాగున్నాడో అలాగే కింద పడిపోయాడండి. దావీదు వెళ్ళి వాడు పొట్ట మీద కూర్చుని వాడి వరలో ఉన్నటువంటి కత్తిని తీసి వాడు తలకాయ తీసుకొచ్చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు తలకాయ పట్టుకొచ్చేస్తున్నాడండి సౌలు దగ్గరికి. ఎలా పట్టుకొస్తున్నాడు? చేత్తో పట్టుకుని, ఇదిగో మీరు చెప్పిన గొలియాతు తల,
మీరు భయపడిన గొలియాతు యొక్క తల, గొలియాతు బలము నుండి దేవుడు నన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొలియాతు నుండి దావీదును రక్షించడానికి, దేవుడు దావీదుకు తోడై ఉండడానికి గల కారణం ఏంటంటే దావీదు తన పూర్వపు స్థితిని జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములు, కీర్తన గ్రంథము 143వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. పూర్వపు దినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చాలా దేవునికి స్తోత్రం. ఏ రోజులు జ్ఞాపకం చేసుకున్నాడటండి? అమ్మ చెప్పాలి. ఏ రోజులు జ్ఞాపకం చేసుకున్నాడు? పూర్వపు దినాలు, గడిచిపోయిన దినాలు, దేవుడు తన పట్ల జరిగించిన కార్యాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. గనుకనే యుద్ధములోకి వచ్చిన దావీదు అన్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి మీరు కుంగిపోవలసిన పని లేదు, ఈ స్థితిని బట్టి మీరు కృంగిపోవలసిన పని లేదు, వినిపించడానికి మీ దేవుడు సమర్థుడైన దేవుడు. ఎందుకు మీరు కృంగిపోతున్నారు? చూడండి, బైబిల్ గ్రంథములు, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వాక్యం చదవండి. ఎవని మనస్సు కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుతానని దావీదు సౌలుతో అన్నాడటండి. ఏమంటున్నాడు? ఈ ఫిలిష్తీయుని బట్టి మీరు ఎందుకు కృంగిపోతున్నారు? మీరు కృంగిపోవలసిన పని లేదు, యుద్ధానికి నేను వెళ్తాను. అయ్యా దావీదు గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏం చూసుకుని మీ ధైర్యం అంటే దావీదు అంటాడు, నా దేవుడిని బట్టి. నా దేవుడు సర్వశక్తివంతుడు, నా దేవుడు జయమిచ్చు దేవుడు, నా దేవుడు రక్షించే దేవుడు, నా దేవుడు కాపాడే దేవుడు, నా దేవుడు మేలు చేసే దేవుడు. అందుకే నాకు చేసిన మేలును, అంటే పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకున్నాడటండి. పూర్వము దేవుడు చేసిన కార్యాలను అతను ఏం చేస్తున్నాడండి? జ్ఞాపకం చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేసుకున్నాడండి? పూర్వపు దినములు, దేవుడు తనతో ఉన్న కాలము, దేవుడు నడిచిన కాలము, దేవుని సన్నిధి తనకు ఎలాగైతే తోడై ఉందో, దేవుని సన్నిధిలో తను ఎలాగైతే ఆశ్చర్యపడ్డాడో, ఏ కష్టకాలంలో, ఏ శ్రమలు, ఏ శోధనలు, ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు, ఏ ఆర్థిక పరిస్థితులు దేవుడు తనకి ఏమై ఉన్నాడో, ఎలా తోడై ఉన్నాడో, ఆ పూర్వపు దినములను అతను ఏం చేస్తున్నాడండి? జ్ఞాపకము చేసుకున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి? నీ పూర్వపు దినాలు జ్ఞాపకం చేయాలి. ఒకప్పుడు నువ్వు త్రాగుబోతువై ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు ఒక తిరుగుబోతువై ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు ఒక పాపివై ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు ఒక అవిధేయుడివై ఉండొచ్చు, ఒక శాపం నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు, లేక ఒక శాతబడి నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు, ఒక దురాత్మ నిన్ను పట్టి పీడిస్తుండొచ్చు, అప్పుల బాధలను ఊబులో కూరికిపోయి ఉండొచ్చు. అయ్యో నేను బ్రతకటం కష్టం, నాకు సావే శరణ్యమని నువ్వు అనుకున్నావు. కానీ దేవుడు ఇప్పుడు నిన్ను సజీవ లెక్కలు నిలబెట్టాడని, ఆ స్థితి నుండి దేవుడు నిన్ను రక్షించాడు, ఆ స్థితి నుండి నిన్ను కాపాడాడు. దాన్ని నువ్వేం చేయాలని? జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో ఎలాంటి సాక్ష్యం లేదా? ఒకప్పుడు నేను తాగుబోతుని ఏమండి, మరి ఇప్పుడు నేను ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తాగట్లేదు, దేవుని కృపను బట్టి ఒప్పుకోవడానికి సిగ్గెందుకు? ఇక్కడ మరి ఒకప్పుడు నా స్థితి ఇది, కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అయ్యో నేను గొర్రెలు కాసుకునేవాడిని, నా కుటుంబంలో నన్ను చాలా బలహీనులుగా ఇచ్చారు, నా కుటుంబంలో నన్ను పనికిరానులుగా ఇచ్చారు, కానీ దేవుడు నాకు తోడై ఉండి, దేవుడు నన్ను ఆశీర్వదించి, దేవుడు నన్ను రక్షించి, ఈ రోజు నేను ఒక సింహము నుండి, ఎలుగుబంటి నుండి నా మందను నేను కాపాడుకోగలిగాను. అలాగే ఇప్పుడు గొలియాతు నుండి నా దేశాన్ని నేను కాపాడగలిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు మందను కాపాడాడు, ఇప్పుడు ఎవరిని కాపాడాడండి? ఇజ్రాయేలు ప్రజలు కాపాడాడు. ఎవరి నుండి? గొలియాతు నుండి. గొలియాతు దావీదు కంటే బలవంతుడు. అక్కడున్న సైన్యములో దావీదు కంటే బలం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దావీదు కంటే శక్తి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు గొలియాతు మీదకి ఏం వెళ్ళలేదండి? యుద్ధానికి వెళ్ళలేదు. కానీ దావీదు వెళ్ళాడండి. అందుకో తెలుసా? నా దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం.
దావీదుకున్న ధైర్యం ఏంటంటే, నా పూర్వపు దినాలు నేను మర్చిపోలేదు, నా పూర్వపు స్థితి నేను మర్చిపోలేదు. నీ పూర్వపు స్థితి నువ్వు మర్చిపోతే నీ దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నీతో నడుస్తుంది, ఎల్లప్పుడూ దేవుని సన్నిధితో ఉంటుంది. యెహోవా సన్నిధి మనతో ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుని సన్నిధి ఉన్నది కనుక 40 సంవత్సరాలు వారు యాత్ర చేసినప్పటికీ వారి పాదాలు బొబ్బలెక్కలేదండి, వారి వస్త్రము మాయలేదండి. మాసిందా? ఏమండి, వాళ్ళ దారిలో ఎక్కడైనా బట్టలు కొనుక్కున్నారా? బట్టలు కుట్టించుకున్నారా? ఏం జరగలేదు కదా. ఐగుప్తు దేశము నుండి ఏ వస్త్రముతోటైతే వారు బయలుదేరారో కానాను దేశం వెళ్ళేదాకా అదే వస్త్రాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవుని కార్యాలకు గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రారా. సర్వశక్తుడైన దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు కనంటే అతడు పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే అతని స్థితి ఎలాగుందో తెలుసండి. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం, 3వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా గొప్ప మాట. అంతకంతకంతకంతకంతకంతకదే అవుతుందటండి, వృద్ధి అయిపోతుందటండి. ఎవరి కుటుంబం? దావీదు కుటుంబము. నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఒక స్థానంలో, ఒక స్థాయిలో ఆగిపోకూడదండి. చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం ఆగిపోయింది. కానీ ఆశీర్వాదం ఎలాగ ఉండాలంటే అంతకంతకంతకంతకంతకంతకు అది కొనసాగుతూ ఉండాలండి. దావీదు కుటుంబం అటండి ఏమవుతుందటండి, అంతకంతకంతకంతకేమవుతుంది? ప్రబలుతుందండి, ప్రబలుతుంది. బలం, శక్తి, ఆశీర్వాదం అండి. అది దేవుని సన్నిధి విషయంలో, సంపద విషయంలో, కుటుంబ విషయంలో, ఆస్తి విషయం, అన్ని విషయాల్లో కూడా, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లో అదేమవుతుంది? అంతకంతకు. ఎందుకో తెలుసా? పూర్వపు దినాలు తను ఎక్కడ ఏ స్థితిలో దేవుడు అతనికి తోడై ఉండి అతని జీవితంలో దేవుడు ఏదైతే జరిగించాడు. అయ్యో, ఒకప్పుడు నేను రోగగ్రస్తుని, డాక్టర్లు చచ్చిపోతారన్నారు, డాక్టర్ నన్ను బ్రతికించాడు, దేవుడు నన్ను బ్రతికించాడు. అయ్యో, ఒకప్పుడు నాకు పిల్లలు పుట్టరని చెప్పేశారు డాక్టరు, దేవుడు నాకు బిడ్డలను ఇచ్చాడే. నా ఇంటి వారందరూ నన్ను చిన్నచూపు చూశారే, నన్ను ఎన్నిక చేయలేదే, నాకు అన్యాయం చేశారే, దేవుడు నాకు న్యాయం చేశాడు. ఈరోజు వాళ్ళకంటే నేను పై స్థాయిలో ఉన్నాను. మన జీవితంలో ఇలాంటివి ఎన్నో 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 ప్రభు మన జీవితంలో ఉంచాడండి. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలండి. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడని, పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక అంతకంతకంతకంతకంతకంతకంతకు ఏమవుతున్నాడండి? ప్రబలుతూ ఉన్నాడండి. అంతకంత. మన పూర్వపు స్థితిని మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు నీవు పనికి మాలిన వాడు అవ్వచ్చు, దౌర్భాగ్యుడు అవ్వచ్చు. ఒక మనుషుడు అంటున్నాడండి కొత్త నిబంధన గ్రంథంలో, తన స్థితిని గూర్చి అతడు పత్రిక రాస్తున్నాడు. తను ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలో పట్టబడ్డాడు, దేవుడు తన జీవితంలో ఏ యొక్క స్థితినిచ్చాడు, దాన్ని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మరి ఎవరో కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన అంటున్నాడు, తిమోతికి రాసిన పత్రికలు, మొదటి పత్రిక 1 అధ్యాయం 12వ వాక్యం అండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఏంటండి
ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమై ఉన్నాడటండి? కృతజ్ఞుడు, కృతజ్ఞత కలిగి. అంటే దానిని ఆయన ఏం చేయలేదండి, మర్చిపోలేదండి. ఈరోజు తన స్థితి ఏంటో తెలుసండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఒకప్పుడు తన స్థితి ఏంటండి అండి, ఒకప్పుడు తన పరిస్థితి ఏంటి? హింసకుడను, నేను దూషకుడను, హానికరుణ్ణి, చాలా మందిని చంపేశాను, నేను చాలా మందిని హింసించాను, చాలా మందిని బాధ పెట్టాను. ఆ కృపగల దేవుడు నన్ను ఇరిచి నన్ను పౌలుగా మార్చేశాడు. రొట్టెని విరిచినట్లుగా ఆయన నన్ను విరిచేసాడండి. ఒకప్పుడు నేను ఎవరిని అంటున్నాడండి? హింసకుడను. ఒకప్పుడు నేను తాగుబోతుని, ఇప్పుడు నేను ఆశీర్వదింపబడిన వాడిని. ఒకప్పుడు నేను తిరిగిపోతుని, ఇప్పుడు నేను ఆశీర్వదింపబడిన వాడిని. ఒకప్పుడు నేను చచ్చిపోవలసిన వాడిని, ఇప్పుడు నేను బ్రతికింపబడ్డాను. నీ దేవుడు నీ పట్ల చేస్తున్నటువంటి కార్యాలను. ఒకప్పుడు నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇచ్చాడు. వ్యాపారం సరిగా నడవలేదు, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు. పంట సరిగా పండలేదు, మంచి పంటని ఇచ్చాడు. బిడ్డల యొక్క ప్రవర్తన సరిగా లేదు, ఇప్పుడు బిడ్డల యొక్క ప్రవర్తన దేవుడు. ఒకప్పుడు నీ పరిస్థితి అది, ఇప్పుడు నీ పరిస్థితి అది కాదు. ఒకప్పుడు నీవు లేమిలో ఉన్నావు, ఇప్పుడు సమృద్ధిలో ఉన్నావు. సమృద్ధిలో ఉన్నప్పుడు నీ లేమిని నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వపు దినములను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక దావీదు కుటుంబము కంత 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 కంతకేమవుతుందండి? ప్రబలుతుంది. ఆశీర్వాదం ఆగిపోవట్లేదండి. ఆశీర్వాదం దావీదులు ఆగిపోవట్లేదు. అంతకంతకంతకంతకది ఏమవుతుందండి? ప్రబలుతుంది. నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ప్రబలాలి. అంతకంతకు అంతకంతకు నువ్వు ఆశీర్వదింపబడాలి. అంటే నీ పూర్వపు దినాలు, నీ పూర్వపు స్థితి నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలని. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకప్పుడు నేనేమంటున్నాడండి? దూషకుడను, హానికరుడైన నన్ను నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడని. ప్రజలను నమ్మలేదు. అననీయతోటి పౌలు గురించి మాట్లాడుతుంటే అననీయ నమ్మలేదండి. అననీయ ఎవరు? దేవుని దాసుడు, ప్రవక్త. అననీయ సౌలు గురించి చెప్తున్నప్పుడు సౌలు యొక్క మారు మనసును గూర్చి నమ్మలేదండి. కానీ హింసకుడు, హానికరుడైనటువంటి మరి సౌలు ఎలాగయ్యాడో తెలుసండి? ఇప్పుడు నమ్మకమైన సేవకునిగా, నమ్మకమైన పరిచారకునిగా. ఆయన ఒక పాస్టర్ కాదండి, అలాగే ఒక రెవరెండ్ కాదు. ఆయన ఎవరండి? ఒక అపోస్తలుడు. చాలా ఉన్నతమైన స్థాయి దేవుడు ఎవరికి ఇచ్చాడండి? పౌలుకి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. బిషప్ అంటే అర్థం ఏంటి తెలుసండి? పూజింపదగిన వాడు. అంత ఉన్నతమైన స్థితి దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడిని నమ్మాడు. ఎందుకు నమ్మాడో తెలుసా? పౌలు కూడా ఆయన నమ్మాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు ఎప్పుడైనా, నేను ఒకప్పుడు తాగేసేవాడిని, దొల్లేసేవాడిని, ఇప్పుడు బాగానే ఉన్నాను, దేవుడు ఆశీర్వదించాడని సాక్ష్యం ఎంతమంది చెప్తున్నారండి? ఒకప్పుడు నేను వ్యభిచారం చేశాను, ఈరోజు నేను అవన్నీ వదిలేసాను, నేను ఎంతమంది చెప్పగలుగుతున్నారు చేసిన వాళ్ళు? ఒకప్పుడు నా పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు నా పరిస్థితి బాగుందని. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఒకప్పుడు అట్టండి, పూర్వం అట్టండి అతడు హింసకుడను, దూషకుడను, హానికరుడు. నేను ఒకప్పుడు నేను ఎలాగున్నాను? హింసించాను, దూషించాను, హాని చేశాను. నేను దూషకుడును, హానికరుడును. ఇప్పుడు నన్ను ఎలా మార్చాడండి? పౌలుగా మార్చాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రియ దైవ జనాంగమా, నీ పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీవు సమృద్ధిగా ఉండొచ్చు, ఇప్పుడు నీకు దేనికి లోటు లేకుండా ఉండొచ్చు, కానీ నీ పూర్వపు దినాలు నువ్వేం చేయకూడదు? మర్చిపోకూడదండి. దావీదు తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దావీదు అంతకంతకు ఏమయ్యాడండి? ప్రబలుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా?
పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞుడై ఉన్నాడు. అలాగే సౌలు కూడా తన పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞుడై ఉన్నాడు కనుక ఆయనను పౌలుగా మార్చాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు, బిషప్గా మార్చాడు, అపోస్తలునిగా మార్చాడు. దేవుడు శ్రేష్టమైనటువంటి స్థానాన్ని మరి పౌలుకి ఇవ్వటం జరిగింది. ప్రియ దైవ జనాంగమా, మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మనం చూస్తూ మన జీవితాలు అంతకంతకు క్రీస్తులు ఫలించినట్లుగా మన పూర్వపు దినములను మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకొని ఆ రీతిగా మనం నడుచుకుందాము గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రభు వైపు చూడండి, యేసయ్యను చూడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ మహాకృపను బట్టి అవును నాయన, ఇశ్రాయేలు ప్రజలు ఎలీముకు వచ్చినప్పుడు నేను వారి పూర్వపు స్థితిని, పూర్వపు దినాలను మీరు జ్ఞాపకం చేశారు. అక్కడ వారు కృతజ్ఞత కలిగి, అయ్యో 12 గోత్రాలను మేము 70 మందిగా ఐగుప్తుకు వెళ్ళాం ప్రభా, నేను నాయన లక్షలాది లక్షలాది లక్షలాదిగా మేము తిరిగి రావడానికి నువ్వు కృప చేసావయ్యా. మమ్ములను మా బిడ్డలను బ్రతికిస్తూ మాకు సంతానాభివృద్ధిని కలుగు చేసిన నీకు కృతజ్ఞత అని వారు నాయన ఎలీములో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు ప్రభు నాయన. అలాగే దావీదు సౌలు ఎదుట నువ్వు చేస్తున్న మేలును బట్టి నేను జ్ఞాపకం చేసుకున్నాడు నాయన. కనుక దావీదుకు విజయం ఇచ్చి దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలనట్టు చేసా ప్రభు నాయన. అలాగే నాయన సౌలు తన యొక్క పూర్వపు దినాలను, అతను పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చా ప్రభా. నీ బిడ్డలుగా మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించిన ఆయన, మరి నేను మమ్మల్ని కూడా దీవించిన ఆయన, ఉన్నతమైన స్థితిని మాకు దయచేయనైనా. మా పూర్వపు దినాలను మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాటిని మాకు మరి మీరు జ్ఞాపకం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయములు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.